బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాన్ తీరం దాటింది. అర్ధరాత్రి దాటాక బంగ్లాదేశ్ బెంగాల్ సమీపంలో తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో గరిష్టంగా 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి ఇప్పటికే బెంగాల్ ప్రభుత్వం 1,10,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. మరోవైపు ఆదివారం మధ్యాహ్నం నుంచే కోల్కతా ఎయిర్పోర్ట్ నుంచి సర్వీసులను కూడా నిలిపివేశారు. సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. ఇక తుఫాను సన్నద్దతపై ప్రధాని మోడీ ఉన్నతాధికారులతో ఆదివారం సమీక్ష నిర్వహించారు. తుఫాను ప్రభావంతో ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మూడు రోజులుగా బీభత్సం సృష్టించిన రెమాల్ తుఫాన్ బలహీనపడింది. నిన్న బెంగాల్ దగ్గర రెమాల్ తుఫాన్ తీరం దాటింది. బంగ్లాదేశ్ సమీపంలో కేంద్రీకృతం కావడంతో ఈ రోజు సాయంత్రానికి మరింత బలహీనపడే అవకాశం ఉంది. దక్షిణ ఒడిశా, వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈ రోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాను బలహీనపడడంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో ఒడిశా వైపు చేపల వేటకు మత్స్యకారులు వెళ్లరాదని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరోవైపు ఏపీలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. వాటితో పాటు ఉక్కపోత పెరిగిపోయింది. కాగా 3 రోజులుగా తీర ప్రాంతాన్ని వణికించిన రెమాల్ తుఫాన్ తీరాన్ని దాటింది. దీంతో రానున్న రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో 72 మండలాల్లో తీవ్ర వడగాలులు, అలాగే రెమాల్ తుఫాన్ తీరం దాటిన నేపథ్యంలో అసలు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా పెరిగినట్లు తెలుస్తోంది, వడగాలులు ఎక్కువగా వీసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి అనురాధ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ, రెమాల్ తుఫాను బలహీనపడే నేపథ్యంలో ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తోంది? ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో రెమాల్ తుఫాన్ బలహీనపడింది. అయితే ఇంకా 2 రోజులు ఆ ప్రభావం ఆ తీర ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. దీంతో అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ఒక ప్రకటన చేసింది. దీంతో అక్కడ ప్రభుత్వాలన్నీ కూడా అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ ఈ తీర ప్రాంతాల మీద ఎక్కువగా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది. దీని మీద ఇప్పటికే కేంద్రం సైతం ఒక రివ్యూను కూడా చేసి ఈశాన్య రాష్ట్రాల మీద ఈ రెమాల్ తుఫాన్ ప్రభావం ఎలా ఉంటుంది, అక్కడ ఎలాంటి సహాయక చర్యలు తీసుకోవాలి, అలాగే అక్కడ పునరుద్ధరణ కార్యక్రమాలు ఎలా చేయాలన్న దాని మీద ఒక రివ్యూని కూడా వాళ్ళు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి తీరం దాటినప్పటికీ కూడా దాని ప్రభావం మాత్రం మరొక 2 రోజుల పాటు పశ్చిమ బెంగాల్ మీద, అలాగే ఒడిశా తీర ప్రాంతాల మీద కూడా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. ఈ నేపథ్యంలో ఒడిశా తీర ప్రాంతాల వైపు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లవద్దు, బెంగాల్ తీర ప్రాంతం వరకు కూడా 2 రోజుల పాటు మత్స్యకారులకి అలర్ట్స్ కొనసాగుతాయని ఇప్పటికే వాతావరణ శాఖ సూచనలు చేసింది. అయితే మరోవైపు చూస్తే గనక వెదర్ కండిషన్స్ లో మరొక ప్రధానమైన కీలకమైన మార్పు వచ్చిందనే చెప్పాలి. పూర్తిగా తుఫాన్ బలహీనపడడంతో ఇటు బంగాళాఖాతం వైపుగా ఉన్న తీర ప్రాంతాలతో పాటు ఇటువైపు ఉన్న వెదర్ కండిషన్స్ అన్ని కూడా పూర్తిగా డ్రై వాతావరణం వచ్చేసింది. అంటే పొడి వాతావరణం ఉంటుంది. ఈ పొడి వాతావరణంతో రానున్న వారం రోజుల పాటు పూర్తిగా ఎండలు ఎక్కువయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. గరిష్టంగా ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ముఖ్యంగా ఈ వారం రోజుల పాటు ఎండల తీవ్రత ఏపీ మొత్తంగా కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ రోజు రేపు కూడా 70 మండలాల్లో వేడి గాలులు వీస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ ఒక అంచనాకు వచ్చింది. మరోవైపు 200 మండలాలు మామూలు సాధారణమైన వేడి వాతావరణం ఉంటుందనేది కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి ఈ రోజు నుంచి ఏపీ మొత్తం కూడా వారం రోజుల పాటు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు చూస్తే కనుక అటు పశ్చిమ బెంగాల్, ఒడిశా ఈ తీర ప్రాంతాల మీద మాత్రం మరొక 2 రోజుల పాటు రెమాల్ తుఫాన్ ప్రభావం ఉంటుంది. కాబట్టి అక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏది ఏమైనా బంగాళాఖాతంలో ఉన్న తీర ప్రాంతాలన్నీ, అంటే బెంగాల్ వరకు, ఇటు విశాఖపట్నం నుంచి అటు బెంగాల్ వరకు ఉన్న తీర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా కొంత అలజడి వాతావరణం ఉంటుంది. సముద్ర తీర ప్రాంతాల దగ్గర కొంత అలల ఉధృతి కొనసాగుతుంది. కాబట్టి సముద్రం రఫ్ గా ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు మాత్రం చేపల వేటకు వెళ్లవద్దు. ఒకవేళ ఎవరైనా బెంగాల్ తీర ప్రాంతం వైపు ఇప్పటికే వెళ్ళిన వాళ్ళు ఉంటే మాత్రం షెల్టర్ జోన్స్ లో వాళ్ళు స్టే అవ్వాలి అన్నది వాతావరణ శాఖ సూచనలు చేస్తుంది. మొత్తానికి వెదర్ రిపోర్ట్స్ చూసుకుంటే కనుక 2 డిఫికల్ట్ వెదర్ కండిషన్స్ అనేవి కొనసాగుతున్నాయి. మరోవైపు ఋతుపవనాలు కూడా ఈ పాటికి విస్తరిస్తాయి, అనుకూలమైన వాతావరణం ఉంటుంది అని వాతావరణ శాఖ అంచనాలు వేసినప్పటికీ కూడా కాస్త ఈ వారం రోజుల పాటు కొంచెం కదలిక నెమ్మదిగా ఉండే అవకాశం కూడా ఉంది అన్నది ఒక అంచనాకైతే వస్తూ ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ అనురాధ.